వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. లోక కళ్యాణార్థం పంచమఠాలలో విశేషంగా అభిషేకం పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా గంఠా మఠంలో, ఆ తర్వాత వరుసగా భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠాలలో ఈ పూజాధికాలు జరిపించడం జరిగింది. ఈ రోజు జరిగిన విశేష పూజాధికాలలో ముందుగా అర్చక స్వాములు లోక కళ్యాణ సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంతో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గంటా మఠంలోని గణపతికి పూజాధికాలు నిర్వహించబడ్డాయి. తర్వాత అన్ని మఠాలలో సాంప్రదాయబద్ధంగా అభిషేకాది అర్చనలు నిర్వహించబడ్డాయి. శ్రీశైల సంస్కృతిలో చాలా కాలం పాటు మఠాలు ప్రధాన పాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణ శకం 7వ శతాబ్దం నుంచి నిర్మించబడ్డ ఈ మఠాలు గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను కలిగి ఉండి చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తాయి. కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మిక పరంగా భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి. శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భంలో కలిసిపోగా ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయవ్య భాగాన ఘంటా మఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం అనే మఠాలు పంచమఠాలనే పేర్లతో పిలువబడుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఈ మఠాలలో ఘంటా మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరణ, ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయబడ్డాయి. అదేవిధంగా భీమశంకర మఠానికి తగు మరమ్మతులు కూడా చేయబడ్డాయి. ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్య ధూపదీప నివేదన కైంకర్యాలు జరిపించడం జరుగుతుంది.